రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవా, మీ యొక్క ఉన్నతమైన కృప కలిగిన నామాన్ని బట్టి తండ్రి మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభువా, ఉదయకాలము మొదలుకొని కూడా ఈ రాత్రి వరకు మమ్మల్ని రక్షించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మా బంధువులు, మా స్నేహితులు, మా సొంత వారు ఎవరు మమ్మల్ని రక్షించలేదు, కాపాడలేదు, భద్రపరచలేదు. కానీ నాయనా, మీ కృపను బట్టి, మీరు మాకు తోడై ఉండిన విధానాన్ని బట్టి ఈ రాత్రి కాలంలో మేము సజీవులంగా ఉన్నాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్, ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ఇంతవరకు కూడా మా ప్రయాణాలను దీవించారు నాయన. మా ప్రతి అవసరతను మీరే మాకు అనుగ్రహించారు. మా పనుల విషయంలో మీరు తోడై ఉండి నడిపించారు. జ్ఞానముతో, శక్తితో, బలముతో నింపారు. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. అయా మరొకసారి మేమందరము కూడా కుటుంబంతో కలిసి ఈ విధంగా మీ పాద సన్నిధిన మోకరించి ప్రార్థించగలిగిన భాగ్యమును మాలో ఉన్న ప్రతి ఒక్కరికి దయచేసినందుకు కూడా నీకే కోట్లాది కోట్ల స్తుతులు నాయన, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. ఎస్ లార్డ్. శత్రువుల బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయ నేరదు అని తండ్రి అయ్యా లూకా సువార్త 10:19 ద్వారా తండ్రి జ్ఞాపకం చేస్తున్నారు. థ్యాంక్ యూ లార్డ్. అవునయ్యా, ఈ రోజున మీ బిడ్డలుగా మార్చబడిన వారు, మీ రక్తము చేత కడగబడిన వారు ప్రతి ఒక్కరు కూడా భయపడాల్సిన అవసరం లేదని, అయ్యా అపవాదిని జయించుటకు, ఈ లోక పరిస్థితులను జయించుటకు, మాకు విరోధంగా వస్తున్న ప్రతి వాటిని తండ్రి ఎదురించుటకు మాకు మీరు అధికారం ఇచ్చారు, మాకు బలం ఇచ్చారు. అందును బట్టి స్తుతులు నాయన. ఏ బిడ్డ కూడా రాత్రికాల సమయంలో వారికి ఉన్న సమస్యలను చూసి భయపడకుండా ధైర్యంతో వాటిని ఎదుర్కొనే కృప దయచేయండి నాయన. అయా ఈ రాత్రి సమయంలో ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ ఉన్నారో వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం, పేరు పేరుని అడుగుతున్నాం తండ్రి. వారి జీవితాల్లో గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించండి తండ్రి. అనేక మంది బిడ్డలు అనేక రకాలైన వ్యాధులతో బాధపడుతున్నారయ్యా. ఎన్నో మెడిసిన్స్ వాడుతున్నారు, ఎన్నోసార్లు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు, అయినప్పటికీ స్వస్థత లేని పరిస్థితి, బలహీనతలు అంతే ఉంటున్నాయి నాయన. కృప దయచేయండి. వారి యొక్క అనారోగ్యము నుంచి విడుదల అనుగ్రహించండి అయా. హార్ట్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, బ్రెయిన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, అయా కిడ్నీ సంబంధమైన ప్రాబ్లమ్స్ నుంచి, అయా జీర్ణ సమస్యల నుంచి విడుదల అనుగ్రహించండి. బ్లడ్ సమస్యల నుంచి, స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ నుంచి విడుదల దయచేయండి నాయనా. మోకాల నొప్పుల నుంచి, బోన్ సంబంధమైన ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి అయా. బీపీ, షుగర్, థైరాయిడ్ తండ్రి అవన్నీ కూడా స్టెబిలైజ్ అవ్వడానికి సహాయం అనుగ్రహించండి ప్రభువా. అయా అదే విధంగా ఎవరైతే ఇంకా బయటికి కూడా చెప్పుకోలేనటువంటి వ్యాధులు కలిగి ఉన్నారో వారందరిని బట్టి కూడా అడుగుతున్నాం, సంపూర్ణమైన ఆరోగ్యంతో వారిని నింపండి. ఐసీయూలలో ఉన్నారు, మరణముతో పోరాడుతున్నారు, వారికి ఆయుష్ను దయచేయండి. మీ సాక్షులుగా వారందరినీ మీ పాద సన్నిధిని నిలవబెట్టుకోండి తండ్రి. దురాత్మ క్రియలను లయపరచండి నాయన. అపవాది చెరల్లో ఉన్న వారికి విడుదల దయచేయండి ప్రభువా. అయా ప్రార్థిస్తున్నాము. మనస్సులో శాంతి, సమాధానం, నెమ్మది లేక, కుటుంబంలో సఖ్యత లేక, ఒకరంటే ఒకరికి పడక జీవిస్తున్న అనేక మంది బిడ్డలు ఉన్నారు, అనేక కుటుంబాలు ఉన్నాయి తండ్రి. అయా వారందరి కుటుంబాల్లో సమాధానమును, నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా ఎవరైతే మానసిక ఒత్తిడితో ఇబ్బంది పడుతున్నారో వాటిలో నుంచి బిడ్డలకు విడుదల అనుగ్రహించండి తండ్రి. అయా ఆర్థికంగా కూడా ఎంతో మంది చితికిపోయారు నాయన, నష్టపోయారు, ఉద్యోగం కోల్పోయారు, వ్యాపారాల్లో నష్టాలు చూస్తున్నారు, నమ్మిన వారు మోసం చేసి అయా ఈ రోజున తండ్రి రక్త హస్తాలతో జీవిస్తున్నారు తండ్రి. కృప దయచేయండి. వారిని ఆర్థికంగా ఆదుకొనండి. యోబు వలె 2 ఆశీర్వాదములతో వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్. అదే విధంగా ఎంతో మంది బిడ్డలు గర్భఫలం లేక అవమాన భారాన్ని మోస్తుండగా వారికి గర్భఫలము యేసు నామములో దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివిధ దేశాల్లో చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు తండ్రి. వారిని దీవించండి ప్రభువా.
ఆశీర్వదించండి. కుటుంబాలకు మీరు తోడై ఉండండి ప్రభువా. నాయన ఆ వీసా ఇంటర్వ్యూస్ విషయాల్లో కూడా, ఆ యొక్క ఇమిగ్రేషన్స్ విషయాల్లో కూడా సహాయం అనుగ్రహించండి తండ్రి. ప్రభువా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు తండ్రి. వారికి హాని, ఏ ప్రమాదము రాకుండా, సంభవించకుండా మీరే వారికి తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, అదే విధంగా కోర్టు కేసుల్లో ఎవరైతే చిక్కుబడ్డారో వారందరికీ న్యాయమును గణపరిచి విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాం. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా ప్రార్థిస్తున్నాము. అయా, ఎవరైతే మారు మనసు లేక ఎడిక్షన్స్ తో ఉన్నారో వారందరికీ విడుదల దయచేసి మారు మనసు దయచేయమని, వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడై ఉండమని అడుగుతున్నాం ప్రభువా. ఎస్ లార్డ్, మా భారతదేశాన్ని ప్రత్యేకంగా దీవించండి. దేశంలో బార్డర్స్ లో ఉన్నటువంటి సైనికులను, వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించమని అడుగుతున్నాం నాయన. ప్రభువా, ఉద్యోగాల విషయంలో సహాయం అనుగ్రహించండి. పెన్షన్స్, లోన్స్ కొరకు అప్లై చేసుకున్నారు, వాటిని వారికి దయచేయమని అడుగుతున్నాం తండ్రి. వివాహాన్ని కూడా మీ చిత్తంలో జరిగించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయన, ఈ రాత్రి సమయంలో మేమందరము కూడా సేద తీరబోతున్నామయ్యా. మీ యొక్క దేవదూతల కంచెమ గృహాల చుట్టూ దయచేయండి. దురాత్మ క్రియలను నశింప చేయండి. దొంగలు, శత్రువులు ఎవరు కూడా మా గృహముల దగ్గరికి రాకుండా కాపాడండి నాయన. ప్రభువా, నిద్రలేమి, పీడ, కలల సమస్యలు ఎవ్వరికి లేకుండా సుఖవంతమైన నిద్రతో, కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను ఈ రాత్రంతను సంతృప్తి పరచుమని నాయనా, మరలా ఉదయాన్నే మేమందరము సజీవులుగా చేరి మీ పాద సన్నిధిన మీ నామాన్ని ఘనపరిచే కృప దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.